హాయ్ అండి. ఈరోజు నేను చీరలకైతే గంజి పెడదామని తయారు చేసినాను. గంజి పొడి తెచ్చి గంజి పొడి వేసి కొంచెము కార్న్ఫ్లోర్ కూడా వేసినాను. కార్న్ఫ్లోర్ పొడి కూడా వేసినాను అనమాట. రెండు అయితే బాగా కొంచెం చిక్కగా వస్తాయి, బాగా స్టిఫ్గా ఉంటాయని చెప్పేసి వేసినాను. బాగానే వచ్చినాయి. కాకపోతే నేను ఫస్ట్ టైము రెండో టైము ఇప్పుడు నేను బట్టలకు గంజి పెట్టడం అంటే నాకైతే సరిగా రాదు. మా అమ్మ ఎప్పుడు పెట్టించేది మాకు. నాకు గంజి పెట్టేది కూడా కెట్టబెట్టి కూడా తెలియదు అసలుకి. దాదాపు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు దాటిపోయి 53 సంవత్సరాలు వచ్చినాయి. కానీ ఎప్పుడు నేను గంజి పెట్టాను. మా అమ్మ పెట్టించేది. కాకపోతే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది మా అమ్మ కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చేత కావట్లేదు ఆమె పెట్టేది. లేకపోతే ఎట్ట పెట్టేస్తుంది పాపము. మా దగ్గరకు వచ్చిందంటే గంజి పెట్టేయడము నీట్గా అట్లా చేసి పెట్టేదామా. కాకపోతే ఇప్పుడు మాకు రాక నేనే చిన్నగా ట్రై చేసినాను. ఎన్ని రోజులైంది అట్టే బట్టలు ఉన్నాయని చెప్పేసి గంజి పెట్టేసినాను. మాకు పైన డాబా పైన అయితే బాగా ఆరేసుకోవటానికి బాగుందండి. మెయిన్ ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే ఆ తీగల మీద అయితే ముడతలు వచ్చేవి, సరిగా ఉండేవి కాదు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత సరే ట్రై చేద్దాం ఉండి ఒకసారి అని చెప్పేసి ఉడకబెట్టినాను. అదే అప్పుడు మా ఊరి దగ్గర పోయినప్పుడు తెచ్చుకున్నాను. దాదాపు 2 సంవత్సరాలు అయింది ఆ పొడి. పని చేస్తుందో లేదో అనుకున్న గంజి పొడి పని చేసింది, పర్లేదు. అంటే క్వాంటిటీ తక్కువగా వేసినాను కొంచెము. అందుకు అంత ఎక్కువ పట్టినట్లు అనిపించలేదు నాకు. అంటే ఎక్కువ గాఢంగా అనిపించలేదు, గాఢంగా వేయలేదు. తర్వాత పైన ఈ గాలి ఎత్తు గాలి వేసింది, మొత్తం కొట్టుకుపోతాయి ఏమన్నట్టు. ఇటుకరాలు తీసుకొచ్చి వేసి పైనుంచి గోడ పైనుంచి వేసుకున్నాను. ఒక్కొక్క చీర పెట్టుకోవడము, ఒక్కొక్క చీర ఆరేసుకోవడము. ఈ చీర ఆరేసినాను కదా, ఆల్రెడీ ఒక చీర ఆరేసినాను. అది చూడండి. అంటే మనం పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకోలేము. అందుకని మనము కొంచెం కొంచెం గాలి పారుతుండగానే మనము ఆ ట్యాప్ మీద కానీ ఫోల్డ్ చేసినామంటే నీట్గా వస్తుందండి. నేను ఆల్రెడీ వేసింది అనమాట. ఇంకా రోల్ మామూలుగా మనకి ఏదన్నా ఒకటి కడ్డీ లాంటిది ఉండి కనుక దానికి రోల్ లాగా చుట్టుకున్నామంటే బాగుంటుంది. కానీ అట్లా లేదు కర్ర నాకు. అందుకని ఊరిక కొంచెం తేమ ఉండగానే తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తాను అనమాట నేను. అదొకట మొత్తం అంటే మళ్ళీ వాసన వస్తుంది అంటారు, ఎండలో వేయాలా. అంతా మనం నీట్గా గంజి వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం నేను ఈ కంఫర్ట్ కూడా వేసిన. కంఫర్ట్ వేస్తే మంచి వాసన వస్తుంది కదా. ఈ కొత్త చీరలు అంటే కొత్త చీరలేం కదా, ఎప్పటికో 15 సంవత్సరాల నుంచి చీరలు. కానీ గంజి పెట్టుకుంటే బాగుంటాయి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అట్లా గంజి పెట్టుకొని రాదు. కానీ మా అమ్మ పెట్టిస్తుండేది. 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ చీరలైనా మా అమ్మ నీట్గా పెట్టించి ఐరనే ఇచ్చేది కాదండి. ఆమె మొత్తం నీట్గా ఇంత అంచు కూడా అట్ట ఫోల్డ్ కాకుండా చేసేది. నాకు చూడండి అట్ట ఫోల్డ్ అయిపోతుందో. మా అమ్మ అయితే అట్ట ఫోల్డ్ కూడా కానియదు. ఇంకా కింద కూర్చొని ఇంకా దాన్ని ఒక్కొక్కటి ఇంకా తీసుకుంటా గంజి పెట్టేది. చాలా కష్టపడుతుండేదామా. ఎవరు నాకు చేత కాదు, మా అక్కకు కూడా అంత చేత కాదు గంజి పెట్టడము. మా అమ్మ బాగా నీట్గా పెట్టేది. ఆమె ఉన్నప్పుడు మనము ఏదైనా కూడా వాళ్ళ విలువ తెలియదు అనమాట. అంటే మా అమ్మ ఉంది లేదని కాదు, కాకపోతే పని చేయలేకపోతుంది పాపం. మామ ఇప్పుడు ఎంత పని చేసేది మాకు గంజి పెట్టడం, మా బట్టలు ఉతకడం, ఎంత పని చేసేది అమ్మ. ఇప్పుడు 4 చీరలు పెట్టేసరికి నాకు ఆయాసం నీరసం వచ్చేసింది. అవన్నీ చీరలు వేసి బట్టలు అంట్లు అన్నీ పని చేసేది మాకు వచ్చి. చూడండి నీట్గా చేసి అన్నీ అట్ట ఎండలు బాగా ఎండిన తర్వాత ఇంకా మనం అట్ట ఫోల్డ్ చేసుకుంటే చూడు. ఈరోజు ఒక 10 చీరలకి అయితే పెట్టుకున్నాను. చాలా బాగానే వచ్చినాయి, పర్లేదు. ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి. ఇంకా 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పెడతా. ఎండల కాలం ఉన్నట్టుంది, ఎండలు ఫుల్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ అండి. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.